ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని అనుసరించి జూలై 12వ తేదీ నుంచి కుజుడు ఆయన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశం చేశాడు. ఈ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వారికి రాబోయే అంటే ఆగస్టు 26వ తేదీ వరకు కూడా పరిస్థితులు ఎలాగుంటాయి, కుజుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, గురువుతో కలిసి కుజుడు ఎలాంటి యోగాలను ఇస్తాడు, ఎలాంటి నష్టాలను ఇస్తాడు, దానికి ఏమేమి మనం ఉపచర్యలు చేయాలి, ఏం చేస్తే మనకి పరిస్థితులు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కుంభరాశి వారికి జన్మరాశిలో శని వక్రించి సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు. అలాగే చతుర్థంలో రవి గురులు సంచారం చేస్తున్నారు. అలాగే పంచమంలో రవి సంచారం చేస్తున్నారు. పంచమంలో రవి శుక్రులు సంచారం చేస్తున్నారు. అలాగే షష్టమంలో బుధుడు సంచారం చేస్తున్నారు. అష్టమంలో కేతు సంచారం చేస్తున్నారు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ఆగస్టు 26వ తేదీ వరకు కూడా పరిస్థితులు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి రవి గురులు అనేది కుజుడు మొన్నటి వరకు కూడా ఆయన తృతీయ స్థానంలో ఉన్నాడు. అంటే రాష్ట్రాధిపతి అష్టమాధిపతి. అంటే ఈ కుంభరాశి వాళ్ళకి తృతీయ రాజ్యాధిపతి ఖచ్చితంగా కూడా మరి ఈ చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ కుటుంబ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానం అంటే అది ధైర్య సాహసాలతో కూడుకున్న చదువు. ధైర్యంగా చేయటం, ఏ పనైనా సరే చాలా ధైర్యంగా చేయటం, ఎలాంటి పనైనా సరే చాలా సాహసోపేతంగా చేయటం, ఎలాంటి పనినైనా సరే మీరు ఇంకా ఆలోచించకుండా దాన్ని ఆత్మవిశ్వాసంతో బలంతో చేయటం. ఎందుకంటే కుజుడు అంటేనే శక్తి. ఆ శక్తియుక్తులతో మీరు ఆ పనులన్నీ కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రాజ్యాధిపతి కూడా ఇక్కడ కుజుడే. ఇక్కడ రాజ్యాధిపతి కుజుడు కాబట్టి మీ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో సమర్థవంతమైన ప్రతిభా పాఠవాలని మీరు ప్రదర్శిస్తారు. సమర్థవంతమైన పనులను మీరు చేపడతారు. మీ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీరు మంచి సమయస్ఫూర్తితో, మంచి శక్తియుక్తులతో, మంచి ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ యొక్క గురుడు వీళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయ లాభాధిపతి గురుడితో కలిశాడు. అక్కడ ధనలాభాధిపతి గురుడితో కలిశాడు కుజుడు. అక్కడ ఈ ధనలాభాధిపతి కుజుడితో కలిశాడు కాబట్టి, కుజుడు అక్కడ గురువుతో కలిశాడు కాబట్టి, చతుర్థ స్థానంలో కలిశాడు కాబట్టి అక్కడ గురుమంగళ యోగం ఏర్పడుతుంది కుంభరాశి వాళ్ళకి. ఈ గురుమంగళ యోగం ఏర్పడడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చతుర్థ స్థానం అంటే అది మాతృస్థానం అంటే ఖచ్చితంగా కూడా మీ తల్లిగారి ఆరోగ్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎందుకంటే గురుడు అక్కడ కలిశాడు, గురుడితో కలిశాడు కాబట్టి కుజుడు. మీ తల్లిగారి ఆరోగ్యం మీకు గతంలో ఏదైనా ఇబ్బందికరంగా మారితే అది ఖచ్చితంగా మెరుగుపడుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ తల్లి యొక్క ప్రోత్సాహ సహకారాలు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. మీ తల్లిగారి యొక్క ప్రోత్సాహ సహకారాలు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించి కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. కుజుడు అంటే భూమి క్షేత్రకారకుడు. కుజుడు అంటే ఆ క్షేత్రకారకుడు వచ్చి ఎవరితో కలిశాడు? గురుడితో కలిశాడు. గురుడు ఎవరు? ధనలాభాధిపతి గురుడయ్యాడు ఇక్కడ కుంభరాశి వాళ్ళకి. అంటే క్షేత్రాల పరంగా మీకు, భూముల పరంగా మీకు డబ్బులు రావడానికి, ఉద్యోగపరంగా డబ్బులు రావడానికి,
ఉద్యోగపరంగా ఉన్నతి పెరగడానికి, ఉద్యోగపరంగా ప్రమోషన్ రావడానికి, ఇంక్రిమెంట్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కానీ, ట్రేడింగ్ కానీ, వ్యవసాయం కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. స్థిరాస్తులు పెంచుకోవడానికి భూములు వస్తాయి. మీకు ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉన్న భూములు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఆగస్టు 26వ తేదీ వరకు లోపు ఖచ్చితంగా కూడా మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులన్నీ కూడా మీకు సక్రమంగా మీకు అవ్వడానికి ఎక్కువగా అవకాశం. ఎందుకంటే అక్కడ శని మీకు వక్రంలో ఉన్నాడు. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా శని మీకు అక్కడ పాజిటివ్గా చేస్తాడు, అంటే మీకు అనుకూలంగా మారుస్తాడు. పెండింగ్లో పనులన్నీ కూడా మళ్ళీ మీరు చేపడితే అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుస్తాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి గురుమంగళ యోగం ఎప్పుడైతే ఏర్పడిందో ధనానికి ధనం, భూములకి భూములు, పేరుకి పేరు, ప్రతిష్టకి ప్రతిష్ట, కీర్తికి కీర్తి, ఉత్సాహానికి ఉత్సాహం, శక్తికి శక్తి పెరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ధన లాభాధిపతి అక్కడ గురుడు కుజుడితో కలిశాడు కాబట్టి, చతుర్థ స్థానంలో కలిశాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. అందులో ఏం సందేహం లేదు. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉద్యోగాల్లో మీ యొక్క స్థాయి పెరుగుతుంది, మీ యొక్క పరపతి పెరుగుతుంది, మీ యొక్క ఆదరణ పెరుగుతుంది ఉద్యోగాల్లో. దానివల్ల మీకు ఉద్యోగాల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్యోగపరంగా మీకు బ్రహ్మాండమైన యోగం కలుగుతుంది. భూముల పరంగా మీకు బ్రహ్మాండ యోగం కలుగుతుంది. గతంలో మీరు ఏమైనా భూములు కొని ఉంటే, మీ పేరున ఏమైనా భూములు ఉంటే ఆ భూములకి విపరీతమైన ధనం వల్ల విపరీతమైన రేట్లు పెరుగుతాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ గురువుడు కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ కుజుడు గ్రహం అనేది కొంచెం ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే అక్కడ షష్టమంలో శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నారు. 19వ తేదీ నుంచి బుధుడు మళ్ళీ సప్తమంలోకి వెళ్తాడు, సింహంలోకి వెళ్తాడు. 31వ తేదీ వరకు శుక్రుడు కర్కాటకంలోనే ఉంటాడు. తర్వాత మీకు ఆయన సింహరాశిలోకి వస్తాడు. రవి 16వ తేదీ నుంచి ఆయన కర్కాటకంలోకి వెళ్తాడు, షష్టమ స్థానంలోకి వెళ్తాడు కుంభరాశి వాళ్ళకి. ఈ షష్టమ స్థానంలోకి వెళ్ళటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి షష్టమ స్థానంలో అది మిత్రక్షేత్రం, రవికి మిత్రక్షేత్రం, షష్టమ స్థానం తను అనుకూలించే స్థానం అది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి శత్రుశేషం అనేది ఉండదు. 16వ తేదీ నుంచి శత్రువులు సమూలంగా వాళ్ళు నాశనం చేస్తారు. శత్రువులను సమూలంగా నాశనం చేసే శక్తి వాళ్ళకి కలుగుతుంది. అంటే వాళ్ళు విపరీతంగా వాళ్ళకి శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే ఉద్యోగాల కోసం ఉద్యోగాల్లో ఉన్నతి కలుగుతుంది, ఉద్యోగ ప్రాంతాల్లో ఉన్నతి కలుగుతుంది. గతంలో మీరు ఏదైనా ఎవరికైనా రుణాలు ఇచ్చుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు తిరిగి మీ చేతికి వస్తాయి. రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే రుణాలు మీకు అనుకూలంగా మంజూరవుతాయి. ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. అనుమతులు కానీ, పర్మిషన్లు కానీ ఇవన్నీ కూడా మీకు మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే బంధు విద్వేషం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అంటే మీ ఉన్నతిని చూసి, మీ అభివృద్ధిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందరూ మీతో నవ్వుతూనే మాట్లాడతారు, అందరూ మీతో నవ్వుతూనే చేస్తారు, కరచాలనాలు చేస్తారు, కౌగులించేసుకుంటారు, హగ్గులిచ్చేస్తారు. కాకపోతే మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వారి సంఖ్య పెరిగిపోతుంది. మీరేమనకపోయినా సరే దాంట్లో ఒక పెడార్థాన్ని వాళ్ళు ఎంచుకుని మీతో విద్వేషాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు దేవుడా అని మంచి మాట అన్నప్పటికీ కూడా వాళ్ళకి బూతులాగా వినిపించి దాన్ని బూతులా ప్రచారం చేసి మిమ్మల్ని దూరం పెట్టి, మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని నిందల పాలు చేయాలని
మిమ్మల్ని అవమానాలు పాలు చేయ వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ముఖ్యంగా బంధువర్గంలో. అలాగే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీ మాటను కంట్రోల్లో పెట్టుకోవాలి, మాటను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి తృతీయ అంటే కుంభరాశి వాళ్ళకి అయితే తృతీయ రాజ్యాధిపతి కుజుడు అక్కడ గురుడితో కలిశాడు. కుజ గురులు ఇద్దరు కూడా ఆ రెండు కూడా మిత్రగ్రహాలు. అది శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా అది శుక్రుడి ఇల్లు. శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా ఈ రెండు గ్రహాలు కలవటం వల్ల కుంభరాశి వాళ్ళకి గురుమంగళ యోగం ఏర్పడి ఖచ్చితంగా కూడా ఆగస్టు 26వ తేదీ అంటే 45 రోజులు ఉంటాడు. అంటే జూలై 12 నుంచి 45 రోజులు లెక్క వేసుకుంటే ఆగస్టు 26 వరకు ఆయన కుజుడు వృషభ రాశిలోనే ఉంటాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా కుజుడు మేలు చేస్తాడు. అయితే ఆవేశాన్ని తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. అయితే మిగతా విషయాల్లో మొత్తం ధనపరంగా ధనాన్ని ఇస్తాడు, సంఘంలో పరుగుబడిని ఇస్తాడు, మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ మాటకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది, అలాగే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. అలాగే భూములు కొంటారు, స్థిరాస్తులు పెంచుకుంటారు, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీకు అనువుగా మారుతాయి. మీ యొక్క స్థలాలు పొలాలకి యొక్క రేట్లు పెరుగుతాయి. అలాగే మీరు గతంలో మీకు పెండింగ్లో ఉన్న భూ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి, మీకు మంజూరు అవుతాయి. అలాగే ప్రభుత్వ అనుమతులు కూడా మీకు వస్తాయి. ఇలాంటివన్నీ మంచి కార్యక్రమాలన్నీ కూడా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఆవేశాన్ని తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. ఎవరైనా ఒక మాట ఏదన్నా అంటే పోలనే నీ కర్మ నివ్వే అనుకుని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్పించి వాళ్ళతో వాగ్వివాదాలకి, గొడవలకి, ఘర్షణలకి ఎట్టి పరిస్థితుల్లో దిగకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ కుజగురులు ఇద్దరు కూడా ఇంకా ప్రమాణంగా రాణించాలంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. ఖచ్చితంగా కూడా మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.